నా పేరండి తేజమూర్తుల మురళీకృష్ణ దైవజ్ఞ శాస్త్రి. ఇంచుమించుగా ఒక 1 month నుంచి నాకు ఈ ఇండైజెషన్ ప్రాబ్లం మూలాన్ని సరిగ్గా ఫుడ్ తినలేకపోవడం, ఎక్కువగా ఇంటేక్ తీసుకోలేకపోవడం, ఈ సమస్యలతోటి బాధపడ్డాను. దాంతో హైదరాబాద్లో మా అబ్బాయికి విషయాన్ని చెప్పాను. చెప్తే ప్రణీత్ రెడ్డి గారి దగ్గర స్టార్ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చారు. చెప్పినటువంటి కంప్లైంట్స్ అన్ని నోట్ చేసుకుని వెంటనే టెస్ట్లకి ఆర్డర్ ఇచ్చారు. టెస్ట్లు వెంటనే ఈవినింగ్ 5th ఈవినింగ్ అనే అడ్మిట్ అయిపోయాను హాస్పిటల్లో. 3 రోజులు ఉన్నాం. 3 రోజులు అన్ని టెస్టులు చేశారు. దీనికి రిలేటెడ్ టెస్టులన్నీ కూడా పూర్తి చేసి రిపోర్ట్లు వచ్చాక మీకు రిజల్ట్ చెప్తా ఉన్నారు. డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళా లాస్ట్ థర్స్డే వచ్చాను. మా అబ్బాయి తీసుకుని అడ్మిట్ చేశాడు. భరత్ గారు, డాక్టర్ గారు, తర్వాత అర్జున్ గారు, తర్వాత మిగతా కో స్టాఫ్ చాలా బాగా ట్రీట్ చేశారు. చాలా ఎంతో హాస్పిటాలిటీ చూపించారు. నాట్ ఓన్లీ దట్, ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేసి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అందువల్ల నేను తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం కలిగింది. నాకు ఇతర అలవాట్లు ఏమీ లేకపోవడం, దాంతో బాగా తొందరగా అయ్యానని భావిస్తున్నాను నేను. డాక్టర్ గారు చాలా అంతేకాకుండా అటెండర్స్, మెనియల్ స్టాఫ్ కూడా, వీళ్ళు కూడా చాలా, ఎప్పుడు కాల్ చేసినా కానీ ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం వచ్చి వాళ్ళు అటెండ్ అయ్యి నన్ను తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకెళ్ళడం కానీ, మందులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేయడం కానీ, దే కోఆపరేటెడ్ వెరీ వెల్. ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్. వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఐ హ్యాడ్. నమస్కారం అండి. నాన్నగారిని తీసుకుని వచ్చి ఆ రోజు ఒక ప్రణీత్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మా మరుదులో డాక్టర్ ఒక గ్యాస్ట్రో ఉన్నారు. ఆవిడ ఒక ప్రణీత్ గారికి రిఫరెన్స్ ఇచ్చారు. సో ఆ రిఫరెన్స్ తోటి రాగానే సార్ మార్నింగ్ 9 o'clock టైం ఇచ్చి 9కే వచ్చారు ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ రోజంతా టెస్ట్లకు రాశారు, అడ్మిట్ చేసాము, టెస్ట్లు వచ్చాయి. సో ది ట్రీట్మెంట్ ఈజ్ రియల్లీ అవసరం. తర్వాత దాని రిజల్ట్స్ని బట్టి యాక్చువల్గా సార్ మళ్ళీ భరత్ గారి దగ్గరికి రిఫర్ చేశారు. సార్ ఇది సర్జరీ పడుతుంది, దీన్ని ఒకసారి మీరు ట్రీట్ చేయాలి అని. యాక్చువల్లీ రియల్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐ వాంటెడ్ టు టేక్ ఏ సెకండ్ ఒపీనియన్. కానీ ఒకసారి నేను భరత్ గారితో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ టేకింగ్ ఏ సెకండ్ ఒపీనియన్. సో నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, నాకు రియల్లీ దట్ యాక్చువల్లీ గేవ్ మీ వెరీ కాన్ఫిడెన్స్. సో మేము ఆ రోజు నాన్నగారిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్. ఈ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత వార్డుకి తీసుకొచ్చారు. ఇక్కడ వార్డు దగ్గర మన స్టాఫ్ కానివ్వండి, మన డ్యూటీ డాక్టర్స్ కానివ్వండి, దే ఆర్ రియల్లీ అవసరం, చాలా బాగా చూసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే సిల్వర్ లైనింగ్, నాన్నగారు 76 years కంప్లీట్ చేసుకున్నారు మన 15th. ఆ బర్త్డేని కూడా మన ప్రణీత్ గారు, భరత్ గారు, వాళ్ళ కో స్టాఫ్ అందరూ, అర్జున్ గారు, ఆదిత్య గారు, మన షాబియా మేడం, వీళ్ళందరూ వచ్చి సెలబ్రేట్ చేయడం, దట్ రియల్లీ గేవ్ బూస్టింగ్ అండ్ పాజిటివ్ ఇంపాక్ట్. ఆయన రికవర్ అవడానికి ఇది బాగా దోహదపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ సిన్సియర్లీ రికమెండ్ స్టార్ హాస్పిటల్స్ ఫర్ ఎనీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.